ఈరోజు సండే కదా, మీ స్టైల్లో చేపల కూర చేయరా? ఓకే, మిరగాయలు వేస్తున్నా. పేస్ట్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఇది యాంటీబయాటిక్ కాబట్టి. కారం ఒక 5-6 స్పూన్లు, కొంచెం మేము కారం ఎక్కువే తింటాం. ఉప్పు బాగుంటుంది, సాల్ట్ నాకు తెలియదు ఒకటి బాగోదు, ఇదే కొంచెం 4 గంటలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది కూర. టేస్ట్ మొత్తం మిక్స్ చేయాలి, ఇవన్నీ కలపాలి, అన్ని ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు మనకి కారం ఎంత అన్నది తెలిసింది. చింతపండు పిసికేసి వడబొట్లో వేసుకుంటే మనకి రెమ్మలు కూడా పడవు, బాగుంటుంది. మొత్తం పులుసు వరకే దిగింది. పులిహోరకు కూడా ఇలాగే చేసుకోవచ్చు, వడబొట్ట ఒకటి ఉంటే చాలు, మనకి అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇది పొయ్యి మీద పెట్టేసి మొత్తం అన్ని కలిపేశారు. చింతపండు కూడా పిసికేసి వేస్తారు. ఇది ఉడికి నిదానంగా సన్నగంట. ఎంతసేపు ఉడకాలి అత్తయ్య? ఒక అర్ధగంట సిమ్లో పెట్టు. అర్ధగంట అయిపోయింది కదా ఈ కూర. ఇక చూడు ఎట్లా అయిపోయిందో. దీనిలో కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల నుంచి కట్టేస్తే అది అద్దరిపోయింది. చికెన్ కూడా ఉడుకుతుంది, దానిలో కూడా కొత్తిమీర వేసుకుందాం. సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాగుంది అత్తయ్య, బాగుందా? సూపర్.